అందరికీ నమస్తే. చూడండి, ఇప్పుడు నేను చేస్తుంది ఏంటంటే రాగి బూరెలు. అసలు చూస్తున్నారు కదా ఎంత బాగా పొంగినాయో, చాలా రుచిగా కూడా ఉన్నాయి. పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్, ఇంట్లో పెద్దవాళ్ళకైనా అందరికీ చాలా ఉపయోగపడే విషయము. ఐరన్, ఫైబర్ ఎక్కువగా ఉండే రాగులతో చేసిన ఈ బూరెలు చాలా బాగున్నాయి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. స్వీట్ కూడా పట్టదు, చాలా రుచిగా ఉంటాయి. చూడండి బౌలుగా అసలు ఎంత బాగా కాలినాయి అంటే పొంగినాయి అనమాట. వేయంగానే మనం పిండి కలుపుకునే విధానం బట్టి చాలా బాగా మెత్తగా, చాలా బాగా పొంగుతాయి ఈ బూరెలు. ఇవి పిల్లల దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి కాల్షియం చాలా అవసరం కదా. ఈ ఎక్కువ కాల్షియం ఉండే రాగులతో ఈ బూరెలు చేసుకుంటే చాలా బాగుంటాయి. ఈ సంక్రాంతి పిండి వంటలో నేనైతే ఈ బూరెలు చేస్తున్నాను రాగులతో. ఇందులో ఉన్న ఫైబర్ వల్ల మన జీర్ణాశయంలో చాలా ఇబ్బంది లేకుండా, చాలా అరుగుదల కూడా నీట్ గా ఉంటుంది. ఈ రాగుల వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. వాటితో అయితే ఈ బూరెలు ఎలా చేస్తున్నాను ఇప్పుడు చూసేద్దాం. ఒక గ్లాస్ గోధుమ పిండి తీసుకున్నాను. గోధుమ పిండి ఏ గ్లాస్ తో తీసుకున్నాను అదే గ్లాస్ తో రాగి పిండి కూడా తీసుకుంటున్నాను. రెండు సమానంగా తీసుకోవాలి. పించ్ ఆఫ్ సాల్ట్ కొంచెం వేసుకోవాలి. వీటిల్లోకి 2 స్పూన్ల నువ్వులు వేసుకుంటున్నాను. ఇంకా కొబ్బరి పొడి కూడా ఒక 3/4 కప్పు కొబ్బరి పొడి కూడా వేసుకోవాలి. కొబ్బరి పొడి వేసుకుంటే సరిపోతుంది. ఎండు కొబ్బరిని తురుముకుని పెట్టుకుని వాటిలో వేసి కలిపేసుకోవాలి. ఇవన్నీ కలిసిపోయిన తర్వాత ఏ గ్లాస్ తో అయితే మనం పిండి వేసుకున్నామో అదే గ్లాస్ తో బెల్లం వేసుకోవచ్చు. కొంచెం తగ్గించి కూడా వేసుకోవచ్చు. ఎక్కువ స్వీట్ అవసరం లేదు. ఇంకా స్వీట్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు కొంచెం బెల్లం ఎక్కువ వేసుకోండి, ఏం పర్వాలేదు. వాటితోనే ఒక 1/2 కప్ వాటర్ వేసుకుంటున్నాను. బెల్లం కరిగితే సరిపోతుంది. ఏం పొంగు రావటం, అసలు ఏం పాకంతో సంబంధం లేదు వీటికి. బెల్లం మొత్తం కరిగిపోయింది కదా. ఇంకా వీటిలోకి నేనైతే వడగట్టుకుంటాను. అడుగున ఏమన్నా చిన్న చిన్న ఇసుక ఏమన్నా ఉండకుండా రాకుండా ఉంటాయి కదా, వాటితో ఇంకా వడగట్టేసుకుంటున్నాను. అందుకనే ఇంకా మొత్తం బెల్లం నీళ్ళు అయితే అందులో వేసేసుకుంటున్నాను. ఎందుకంటే నేను ఎక్కువ వాటర్ కూడా వేసుకోలేదు కాబట్టి సరిపోతుందని చెప్పి ఒక్కసారి ముందుగానే అన్ని పోసేసాను. ఆ వాటర్ అన్ని ఇంకా కాలుతుంది కదా, గరిటతో తిప్పేసుకుంటున్నాను. ముందుగా నీళ్ళు అన్ని కూడా పిండితో కలిసిపోయిన తర్వాత ఇంకా చేయబెట్టి కలుపుకోవచ్చు. ఆ నీళ్ళంతా కూడా ముందు ఆ పిండికి కలిపిన తర్వాత చేయబెట్టి కలుపుకోండి, లేకపోతే చేయి కాలుతుంది కదా. బెల్లం నీళ్ళు వేసాం కదా, మొత్తం చేయబెట్టి కలుపుకున్నప్పుడు సరిపోయినట్టుగా ఉండకపోతే ఇంకా కొన్ని నీళ్లు మామూలు వాటర్ అని వేసుకుని కలుపుకోండి. అంతేగాని ఇదే వాటర్ సరిపెట్టాలని చెప్పి గట్టిగా కలిపారంటే పొంగవు. హాట్ వాటర్ వేయాలా, అవి ఏం కూడా అవసరం లేదు. నార్మల్ వాటర్ వేసుకుని కలుపుకోండి. మీరు చపాతీ పిండి ఏ విధంగా కలుపుకొని పెట్టుకుంటారో అంతే సాఫ్ట్ గా పూరి పిండి గట్టిగా కలుపుకుంటాము. చపాతీ పిండినేమో మనం ఏలుతో ఇలా అన్నప్పుడు మెత్తగా ఉండేలాగానే కలుపుకుంటాం కదా. చపాతీ పిండిని అయితే అలా చూసైతే కలుపుకోండి. గట్టిగా కలుపుకున్నారంటే అవి పొంగవు. అంటే బూరెలప్పుడు మెయిన్ గా యాలకులు పొడి వేసుకుంటాం కదా, నేను దాన్ని మర్చిపోయాను. ఇప్పుడైతే గుర్తుకొచ్చింది. కొంచెం అయితే వేసుకుని కలుపుకుంటున్నా. ఇంకా బెల్లం కరిగించి వేసుకున్న నీళ్ళైతే సరిపోలేదు. నాకు చాలా గట్టిగా వచ్చింది కదా పిండి ముద్ద. అలా వచ్చింది అనుకో, మనం ఇలాగ చేసి బూరెలు వేసామంటే అది ఎలా వేసామో అలాగే చెక్కలాగా కాలిద్ది. అలా కాదు, సాఫ్ట్ గా పొంగవు అసలు. అందుకని అంత గట్టిగా కలుపుకోకుండా చూస్తున్నారు కదా. చూడండి, ఇలా పిండి తీసుకొని మన చేతిలో ముద్దలాగా చేసుకొని మనం ఆయిల్ కవర్ అయితే ఒకటి కట్ చేసి పెట్టుకున్నాను. బూరెల్లాగా వేసుకోవాలి కదా, ఆయిల్ కవర్ అయితే కావాలి. చూడండి పిండి మనం చేతిలో అన్నప్పుడు ఎంత సాఫ్ట్ గా మెత్తగా ఉందో నేను కలిపి చూపించింది పిండి. చేతితో కూడా చేస్తున్నప్పుడు ఈ ముద్దనైతే తీసుకుని చేత్తో ఇలా ఆయిల్ రాసుకున్న కవర్ ఉంటుంది కదా, ఆ కవర్ మీద పెట్టేసి మన చేత్తో వేలతో ఇలా అనే కొందుకు అది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. మనం చిన్న చిన్న షేప్స్ అలా చేసుకుని బూరెల్లాగా చేసుకుంటే చాలా పొంగుతాయి. నూనెలో వేయంగా మనం ఆయిల్ 2-3 అయినా పడతాయి కదా, అలా వేసేసుకుంటూ తీసేసుకుంటూ ఉండాలి. అవి పొంగినట్టుగా తిప్పుకుంటూ ఎక్కువసేపు ఉంచి కలర్ ఇంకా అని అలా చూడకండి. పొంగంగానే అటు రివర్స్ లో తిప్పేసి తీసేసుకోండి, మార్చుకోకుండా. మనం పిండి కలుపుకునే దాన్ని బట్టి ఈ బూరెలు అయితే పొంగేది మనకు అర్థమైద్ది. దాన్ని బట్టి కూడా అడ్జస్ట్ చేసుకుంటూ వాటర్ కలుపుకోవాలా వద్దా ముందే తెలుసుకుంటూ అలా చేసుకోండి. కానీ కంగారు పడిపోకండి. గట్టిగా కలుపుకుంటేనేమో నూనెలో వేయగానే అది గట్టిగానే ఉంటుంది కానీ పొంగదు. లేక మనము రాగి పిండితో పాటు గోధుమ పిండి వేసాం కాబట్టి ఇవి పూరీలే అనుకోవాలి. అందుకు ఇంకా రాగి పిండి అవన్నీ కూడా బెల్లం పాకం వల్ల కలిపాం కాబట్టి బూరెలు అయిపోయినాయి అనమాట. ఇంకా రాగి బూరెలు చాలా బాగున్నాయి. మీరైతే మీ పిల్లల కోసం చేసి పెట్టేయండి. ముక్కలు గట్టిగా ఉంటేనే కదా ఎదుగుదల బాగుంటుంది. అందుకని కాల్షియం సంబంధించిన ఈ రాగులు సంబంధించి పిల్లలు తినొచ్చు, పెద్దవాళ్ళు తినొచ్చు, ఇంట్లో ప్రతి ఒక్కరు చేసుకుని తినొచ్చు. అప్పుడప్పుడు ఇది చేసుకుని పెట్టుకోవడం వల్ల ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు ఈవినింగ్ టైంలో ఎప్పుడైనా తింటూ ఉండొచ్చు. తీపి కూడా చాలా తక్కువ. ఆయిల్ వేయగానే అలా పొంగుతుంటే నాకు నిజంగా ఇష్టంగా అనిపించింది. ఫోన్లే చేశాను, కుదిరినయిలే అనిపించింది. చాలా బాగున్నాయి. ఫస్ట్ టైం చేసింది, ఒకసారి చేశాను, వాటిని చెడగొట్టేశాను, కుదరలేదు. నుంచి రాగి బూరెల జోలికి నేను కూడా వెళ్ళలేదు. చూస్తానికి సింపుల్ గా ఉన్నాయి కానీ చిన్న చిన్న ట్రిక్స్ అవి తెలుసుకుంటూ వాటిని పిండి కలుపుకొని చేసుకుంటే మాత్రం గ్యారంటీగా పొంగుతాయి. చాలా రుచిగా అయితే చాలా బాగున్నాయి. వాళ్ళు చేసుకుంటారు ఇవి. మా అమ్మ చేసినప్పుడు తీ పొంగుతాయి. మా అమ్మ చెప్పింది ఎంత పొంగుతాయి అసలు, మనకి అసలు తొందరగా కూడా కాలుతాయి, తొందరగా అయిపోతాయి, పని కూడా తొందరగా అయిపోద్ది అని చెప్పింది. నేను చేసినప్పుడు నిజంగా అలా రాలేదు. ఫస్ట్ ఏంగానే అవి గట్టిగా కాలినాయి. ఇంకా నాకు వీటి మీద ఇంట్రెస్టే పోయింది. ఈ రోజు అయితే అసలు వాటిని నేను రిపేర్ చేశాను. నిజంగా గట్టిగానే కలిపాను పిండిని ఈ రోజు కూడా. ఒకసారి చేసినప్పుడు ఏమైందంటే ఆయిల్ వేయగానే విడిపోయి కూడా, అమ్మో నాకు ఈ కుదరలే అనుకున్నా, రావు కూడా అనుకున్నాను. కానీ నిజంగా కుదిరినాయి. నాకు చాలా బాగుంది. తింటుంటే కూడా చాలా బాగున్నాయి. మీరు అందరూ కూడా తప్పకుండా చేసుకోండి మీ ఇంట్లో. ఇంకొక విషయం ఏంటంటే ఆయిల్ కూడా పీల్చటం లేదు. మనం ఎన్నైనా వేసుకోవచ్చు. ఆ బాండీలో మీరు పెట్టుకున్న బాండీలో ఎన్ని బూరెలు అయితే సరిపోతాయో అన్ని అయితే వేసుకోవచ్చు. అతుకుపోతాయి, అసలు ఏమి రిస్క్ కూడా లేదు. అవి ఒకటికి కాలంగానే పైకి తేలిపోతుంటాయి కదా, మనం వాటిని రిటర్న్ తిప్పుకోవడం వేసేసుకోవడం. ఇంకా పిండి అంతా అయిపోయింది. ఒకటే పెద్దది ఇద్దాం అసలు పొంగిద్దా లేదని చెప్పి పెద్దగా చేస్తున్నాను. వీడియోలో చూస్తున్నారు కదా, మనం చేసేటప్పుడు ఆ పిండి అయితే ఇలా స్ప్రెడ్ అవుతుంది. ఆ విధంగా అయితే ఉండాలి. అట్టని మరీ మెత్తగా చేసుకోమాకండి.
చేసుకోకండి, తెలిసిపోయిద్దిలే మీకు కలిపేటప్పుడు. ఆ విధంగా అయితే చేసుకోండి. మరీ మెత్తగా చేశారంటే వాళ్ళు తీసేటప్పుడు ఇలా ఇరిగిపోతుంటది. మెత్తగా చేసేసాను కదా, అది పొంగిదా లేదా అని డౌట్ వచ్చింది. కాకపోతే మెల్లగా అది ఆయిల్లో ఏంగానే పొంగటం స్టార్ట్ అయ్యింది. చూస్తున్నారు కదా, ఇది కూడా పెద్దవి కూడా ఎంత వెడల్పైన చేసుకోవచ్చు, చాలా బాగుంటాయి. చేసుకున్నా కూడా నిలవ కూడా ఉంటాయి, ఏం పర్వాలేదు. క్రిస్పీగా పైకి తింటుంటే క్రిస్పీగా ఉన్నాయి, లోపల సాఫ్ట్ గా చాలా బాగున్నాయి. ఇదైతే చూడండి నిజంగానే పూరి లాగానే ఉంది. రాగి పూరీలు అనమాట. ఆ మల్టీ గ్రెయిన్ గోధుమ పిండి అన్ని ఉంటాయి కదా, అన్ని కలిపి పట్టించినవి అలా ఉంది ఇది పూరి లాగా. కాకపోతే ఇదైతేనేమో కొబ్బరి అవన్నీ వేసాం కదా, టమాటర్ అవన్నీ వేసుకున్నాం కాబట్టి వీటికి ఇంకా రాగి పిండి పూరీలు అని పేరు పెట్టారు. కానీ నిజంగా ఇవి నిజంగా పూరీలేను, పూరీలాగానే పొంగుతున్నాయి. పూరి పిండి కాబట్టి పిండి బూరెలు చాలా బాగున్నాయి. చూస్తున్నారు కదా మొత్తం పొంగినయి. మీరు కూడా ఈ విధంగా చేసుకున్నారంటే చాలా బాగా పొంగుతాయి, చాలా టేస్ట్ గా కూడా ఉంటాయి. కొబ్బరి వేసాం కదా, తింటుంటే అది తెలుస్తుంది, ఆ ఫ్లేవర్ అయితే తెలుస్తుంది. చాలా బాగున్నాయి బూరెలు. రాగి పిండితో బూరెలు ఇలా పొంగిన తర్వాత నాకు ఇంకా బియ్యం పిండితో కూడా బూరెలు చేస్తారు కదా, అవి ఒకసారి చేసినప్పుడు అంత బాగా కుదరలేదు. అవి కూడా ఇలాగే పొంగుతాయి అంట. రకంగానే సరిగ్గా వస్తే అవి కూడా చాలా బాగుంటాయి పొంగుతూ. అవైతే నాకు ఈసారి అయితే చేయాలని ఉంది, కొబ్బరితో చేస్తాను ఈసారి అయితే వేసి. చూడండి ఇవైతే కూడా చూడండి, అసలు ప్రతిదీ ఇలా అంటుంటే కూడా ఎంత మృదువుగా ఎంత బాగున్నాయో. ఇవి కూడా తప్పకుండా ఈ బూరెలు అయితే ట్రై చేయండి, మీ పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. స్నాక్స్ లాగా పెట్టినా పర్వాలేదు, ఈవినింగ్ వచ్చినా తిన్నా పర్వాలేదు, ఎలా తిన్నా కూడా రాగికి సంబంధించినవి వాళ్ళ ఆహారంలోకి వెళ్తూ ఉంటాయి పొట్టలోకి. చేసుకోకపోయినా మరి అప్పుడప్పుడు పండగలప్పుడు అలా చేసి పెట్టుకున్నా కూడా బాగుంటుంది కదా. అందుకని సంక్రాంతికి ఈ స్పెషల్ రాగి బూరెలు చేసుకుంటే చాలా బాగుంటాయి. హెల్తీగా తినాలి అనుకుంటే మాత్రం ఈ రాగి బూరెలు చేసుకోండి, బియ్యం పిండి బూరెలు కాకుండా. చాలా బాగుంటాయి, మీ అందరికి కూడా చాలా బాగా నచ్చుతాయి. ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు అయితే ఈ రాగి బూరెలను ట్రై చేయండి, ఎందుకంటే మీ పిల్లలు ఇష్టపడతారు, మీకు కూడా చాలా బాగా నచ్చుతాయి. ఇలాగే మన ఛానల్ అయితే చూస్తూ ఉండండి. అసలు చేత్తో పట్టుకుని ఇలా వత్తుతుంటే కూడా చూడండి ఎంత బాగున్నాయి మెత్తగా. చూస్తున్నారు కదా, పట్టుకుని చేత్తో ఇలా అంటున్నప్పుడు కూడా ఎంత సాఫ్ట్ గా ఎంత మెత్తగా ఉన్నాయో. మొత్తం లోపలంతా కూడా బూరి లోపల పొంగింది కదా, అసలు ఏం లేదు పిండిలాగా లేదు, చాలా బాగా కాలి. ఇప్పుడు ఏ పిండి వంటలు చేయని వాళ్ళు కూడా, ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా కూడా ఈ రాగి బూరెలతో ట్రై చేయండి, ఎందుకంటే ఇవైతే కుదురుతాయి, తప్పనిసరిగా కుదురుతాయి. మీకు కూడా చాలా బాగా ఇంట్రెస్ట్ గా అనిపిస్తాయి వీటి వచ్చే పొంగే విధానానికి. మీరే చూస్తున్నారు కదా, చేతితో పట్టుకున్నప్పుడు కూడా చేతికి కూడా ఆయిల్ అవ్వట్లేదు, అంటే ఇది ఆయిల్ కూడా ఎక్కువ పేల్చట్లేదు, త్వరగా ఫ్రై అవుతున్నాయి. చాలా క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా చాలా బౌల్ గా చాలా టేస్టీగా అయితే ఉన్నాయి. టేస్ట్ కూడా మీకు తెలియాలంటే మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి, మీరు కూడా తినండి, ఎలా ఉన్నాయో ఒక కామెంట్ అయితే చేసి చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.